హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు మురుకులు చేయాలనుకున్నాం. అది నార్మల్ మురుకులు కాదు, జొన్న మురుకులు. కాబట్టి దానికి కావాల్సినవన్నీ 3 గ్లాసుల జొన్న పిండి, 1 గ్లాస్ బియ్యం పిండి, కొంచెం వేడి ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసి హాట్ వాటర్ వేసి బాగా ముద్దగా వచ్చే అంతవరకు మిక్స్ చేయాలి. ఆ ముద్దగా వచ్చిన పిండి చపాతీ పిండి మనం చేసుకుంటాం కదా, అలా ఉండాలి ఫ్రెండ్స్. పిండిని ఈ విధంగా తయారు చేసిన తర్వాత ఫ్రెండ్స్, అండ్ ఇప్పుడైతే మురుకులు నార్మల్గా యాజ్ యూజువల్గా చేసుకుంటాం కదా, అలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ మీకు ఒక్కొక్క షేప్ నేను ఎలా చేస్తున్నానో అది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కడాయిలోకి అయితే ఇలా నూనె వేసుకొని నేను వేడి చేసుకుంటున్నాను నూనెని. అండ్ నేనైతే ఈ షేప్ని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలా జొన్నపిండి మురుకుల్ని ఇలా ఈ గంటి పైన వేసుకొని మనం నార్మల్గా వేసుకునేలాగా వేసేసుకున్నాం. ఇదైతే ఆయిల్ కూడా ఎక్కువ ఏం తీసుకోదు ఫ్రెండ్స్, చాలా తక్కువే తీసుకుంటుంది. అండ్ ఈ విధంగా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇలా ఉంది ఫ్రెండ్స్. మీకు టేస్ట్ కూడా చెప్తాను ఎలా ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చాయి. అండ్ నేనైతే ఒకసారి టేస్ట్ చేస్తున్నాను. భలే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే కామెంట్ చేయండి.